హాయ్ అండి, నేను డాక్టర్ పర్సనాలిటీ సుమన్, చిల్డ్రన్ స్పెషలిస్ట్. ఈ బేబీస్ కి వాటర్ ఎప్పటి నుండి తాగించాలన్నది చాలా మంది మదర్స్ కి తెలుస్తూనే లేదు. ఇక క్లినిక్ వచ్చి బేబీ మోషన్ టైట్ గా పోతాను సార్ అని చెప్పేసి ఒకటే కంప్లైంట్ చెప్తాంటారు. ఇక వాటర్ ఎక్కువ తాగించండి అనగానే అదేంటి పాలు ఇస్తాను కదా, అవి సరిపోతాయి కదా, అయినా వాటర్ ఇవ్వాలన్నా అని క్వశ్చన్ మార్క్ ఫేస్ తోటి చూస్తుంటారు. ఇగో మీరు ఎప్పటి నుండి సెమీ సాలిడ్ స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి వాటర్ ఇచ్చడం మొదలు పెట్టాలి. అంటే రఫ్ గా 6 నెలల నుండి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. జర పాలు సరిపోతలేవని సెమీ సాలిడ్స్ ఎవరన్నా తొందరగా స్టార్ట్ చేసేయాలి అనుకోండి, మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేసేలో అప్పుడంటే తాగిపించడం మొదలు పెట్టండి. ఇక పాలు సరిపోతున్నా ఎందుకు ఇవ్వాలి సార్ అనేటోళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పాలల్లో 80% నీళ్ళే ఉంటాయి. సో అట్లాంటిది 1-2 పూటలు మీరు పాలు ఇచ్చుడు బంద్ చేసి ఉగ్గు పెడతారు కదా, ఆ టైంలో ఉగ్గులు ఎంత ఒక 5-10 ml మాత్రమే కలుపుతారు. సో ఆ పూటకు దొరకాల్సిన వాటర్ దొరకవు కదా. అందుకే అప్రాక్సిమేట్ గా ఒక 50-60 ml ప్రతి పూట సెమీ సాలిడ్స్ ఇచ్చినప్పుడు ఇవ్వండి. అట్లనే ఆ ఉగ్గు పెట్టినప్పుడే ఆ వాటర్ మొత్తం తాగించాల్సిన అవసరం లేదు. బ్రెస్ట్ ఫీడింగ్ కి మధ్య మధ్యలో కూడా రోజంతా ఎప్పుడు వీలైతే అప్పుడు తాగిస్తూ ఉండండి. ఇంకా అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 120 నుండి 240 ml దాకా తాగియచ్చు 1 year వరకు అని చెప్తారు. అయినా మీరు ఎంత ఫోర్స్ చేసినా బేబీకి ఎంత అవసరమో అంతే తాగుతారు. సో మీరేం టెన్షన్ పడకండి. ఇక మళ్ళీ వాటర్ ఎప్పుడు తాగిపోయాలనే క్వశ్చన్ మీ పీడియాట్రిషియన్ అడుగుడు పని చేయండి. ఓకే.